ఆయన దగ్గర పోయి విషయాలు చెప్తారా, సమస్యలు చెప్తారా? ఆయన బదులు ఇవ్వబోయేటప్పటికి అల్లీసి వచ్చేస్తారు. అట్లా రాకూడదు. ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయనతో మాట్లాడతావు, ఆయన కూడా నీతో మాట్లాడిన దాకా కాస్త నిదానం కలిగి ఆగాలి. ఆయన మాట్లాడతాడు. మోకాళ్ళేసి నువ్వు కనిపెడితే నీ తలంపులకు ఒక వచనాన్ని చూపించవచ్చు, ఫలానా వచనం తీసి చదువు అనొచ్చు. లేకపోతే నీ డైలీ ధ్యానంలో అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడొచ్చు. లేకపోతే స్వరం వినిపించవచ్చు, లేకపోతే దర్శనం చూపించవచ్చు. కానీ ఆ మోకాళ్ళేసి కాసేపు దేవుని సన్నిధిలో ఆ మౌనంగా కనిపెట్టి ఆ మౌనంగా ధ్యానించేటువంటి మనస్సుని భక్తులు కలిగి ఉండాలి. ఆత్రమాత్రంగా పోవటమనో హడావుడి చేసి తిరిగి ఆయన మాట్లాడబోయేసరికి పరిగెత్తుకుంటూ రాకూడదు. కొంతమంది అంతే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, 2,000 కావాలని అడిగావు, నేను ఇస్తానో ఇవ్వనో చెప్పాలిగా, చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా. మనవాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? చాలేమన్నా నాకు 2,000 కావాలి, యేసునామములో అడుగుతున్నాను, ఆమేన్. ఎట్లుంటుంది అది?